సో హాయ్ గైస్, మరి ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూస్తే 4x ప్లస్ 1/3x ఈజ్ ఈక్వల్ టు 5 అయితే 9x² ప్లస్ 1/16x² వాల్యూ ఎంత? మరి ఆల్జీబ్రాకి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడేమో 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇన్వర్స్లో 9 అంటే వాటి స్క్వైర్స్ ఇన్వర్స్లో కలిగి ఉన్నాయి. మరి ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, ఇక్కడ నాకు 4 ప్లేస్లో 3 వచ్చి 3 ప్లేస్లో 4 వస్తే దాన్ని స్క్వైర్ చేసి సరిపోతుంది. మనకు 4 ప్లేస్లో 3 రావాలి అంటే ఏ నెంబర్తోనైనా మనం ఇక్కడ క్యాన్సిలేషన్ చేయగలగాలి అంటే 3/4తో క్యాన్సిలేషన్ చేయండి. అంటే ప్రోడక్ట్ విత్ 3/4. LHS 3/4తో ప్రోడక్ట్ చేస్తే RHS కూడా 3/4తోనే ప్రోడక్ట్ చేయాలి కదా. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 ఇక్కడ 4 క్యాన్సిల్, 3x ప్లస్ 3 క్యాన్సిల్ 1/4x ఈజ్ ఈక్వల్ టు 15/4. దెన్ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్. ఎందుకు సార్ స్క్వైర్ చేస్తున్నాము అంటే ఇక్కడ మనకు 9, 16 రావాలి కదా, అందుకు స్క్వైర్ చేస్తాం. ఇది a+b² ఫార్మేషన్లో ఉందా? మరి a² అంటే 9x² ప్లస్ 1/16x² ప్లస్ 2 ఇంటూ 3x ఇంటూ 1/4x ఈజ్ ఈక్వల్ టు 225/16. మరి ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్ అవుతాయి అంటే 2 క్యాన్సిలేషన్, x క్యాన్సిలేషన్. మరి ఇక్కడ 3/2ను కాస్త అవక పంపించేసేయండి అమ్మా. అంటే 9x² ప్లస్ 1/16x² ఈజ్ ఈక్వల్ టు 225/16 మైనస్ 3/2 చూసారు. ఇక్కడ 3/2 ఆ పక్క పంపించా మనకు ప్రోడక్ట్లో ప్లస్లో 3/2 మైనస్ అవుతుంది. సో 3/2. మరి ఎల్సిఎం ఎంత? 16 అయినా అంటే 225 మైనస్ 8 మూల 24. సో 201/16. మరి ఆల్జీబ్రాకి సంబంధించినటువంటి ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ అంటే ఏ నెంబర్తో ప్రోడక్ట్ చేయాలి, ఎలా చేయాలి అనేటువంటివి ఇంకొంచెం డెప్త్గా నేర్చుకోవడం కోసము ఈ సండే మనము మార్నింగ్ 9 o'clock 2 hours ఆల్జీబ్రా SSC CGL కోసమే టైర్ 1 ఉద్దేశం పెట్టుకొని మనము క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఆస్పిరెంట్ కూడా ఈ మే లాస్ట్ సండే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఆస్పిరెంట్ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.